महागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं। శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు తులారాశిలో రవి ఉంటూ శుక్రుడు నీచత్వాన్ని కోల్పోయి తన స్వక్షేత్రంలోకి వెళ్తూ రవికి నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు. తద్వారా ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి. తులారాశిలో రవికి కనుక నీచభంగ రాజయోగం జరిగి అదేవిధంగా రవి 2వ తేదీ నుంచి శుక్రుడితో కలిసి ఉండి నీచభంగ రాజయోగాన్ని పొందుతూ 16వ తేదీ నుంచి మారిపోతున్నాడు. అయితే ఈ శుక్రుడు మాత్రం అక్కడ 25వ తేదీ వరకు ఉంటాడు. మధ్యలో ఆఖరి 2 రోజులు కూడా బుధుడు కూడా కలుస్తాడు. దీనివల్ల కొంత యోగాలు కలుగుతున్నాయి. దాని మూలంగా ఎటువంటి విషయాల్లో బాగుండబోతుంది, మరి మిగతా పాపగ్రహాల సంబంధం వల్ల ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ శుక్ర రవులు రవికి నీచభంగ రాజయోగం 12వ స్థానంలో జరుగుతున్నందుకు ఇక్కడ ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుండడము, విదేశాలకు వెళ్ళాలి ఇంక వెళ్ళలేనేమో ఇంకా అవ్వదేమో అనుకున్నది సడన్గా వెళ్ళడము, విదేశీ కంపెనీల్లో ఏదైనా ఒక ఉద్యోగ అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగా కలిసి రావడము, వివాహ జీవితం విషయంలో ఏవైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే అవి కొంతవరకు క్లియర్ అవ్వడం అనేటువంటిది 12వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఎంతైనా కానీ మీకు లగ్నంలో కుజుడు బుధుడు ఎప్పుడైతే ఉన్నారో ఈ గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ ఒక మంచి కాంబినేషన్ నీచభంగ రాజయోగం ఉంది, లగ్నంలో బుధ కుజుడు ఉన్నారు. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ బుధుడు కుజుడు పర్టికులర్గా ఈ 6వ అధిపతి సహజంగానే మీకు ఏంటంటే వృశ్చికం వారికి పట్టుదల అధికంగా ఉంటుంది. అధికంగా ఉండేటువంటి పట్టుదల ఇంకొంచెం ఘర్షణ వాతావరణాన్ని కూడా దారితీస్తుంది ఈ యొక్క వృశ్చికం వారు కుజబుధులు కాంబినేషన్ లగ్నంలో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గురువు గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే ధనాధిపతి 8వ స్థానంలో ఉన్నాడో ఈ గురువు ఏదైతే 2వ స్థానాధిపతి భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడో అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ భాగ్యంలో ఉన్నాడు, మళ్ళీ అష్టమంలోకి వెళ్తాడు. అష్టమంలో ఉన్నవాడు భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి ఇది కొంత మీకు లగ్నంలో ఏర్పడినటువంటి కుజుడు బుధుడు ఉండేటువంటి కాంబినేషన్ని కొంతవరకు ఘర్షణ యోగం వైపు వెళ్లకుండా ఉండడానికి గురువు కాపాడుతున్నాడు చెప్పాలంటే అక్కడ. కాకపోతే ఏదైనా కూడా మీరు కొంత అగ్రెసివ్గా అనవసరమైన గొడవల్లోకి అగ్రెసివ్గా షేర్ మార్కెటింగ్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉంది. కాకపోతే ఇక్కడ 12వ స్థానంలో ఉండేటువంటి శుక్ర రవులు యొక్క కాంబినేషన్ ఇంకా చక్కగా మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుండాలంటే కేతువు రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఈ చతుర్థ భావంలో ఎవరికైతే రాహు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ విదేశాల్లో అక్కడ ఏదైనా మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి పర్మనెంట్ రెసిడెన్సీగా ట్రై చేస్తున్నటువంటి వారికి అక్కడ మీరు ఏదైనా గృహం కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. చాలామందికి ఈ నీచభంగ రాజయోగాలు కానివ్వండి విపరీత రాజయోగాలు కానివ్వండి జన్మజాతకంలో ఉంటాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏమండి మీకు ఫలానా యోగం ఉంది అంటుంటారు, కానీ వాళ్ళ జీవితం చూస్తే చాలా డౌన్లో వెళ్తూ ఉంటుంది. అర్థం కాదు ఏమిటంటే ఇది ఉందన్నారు కానీ నాకు చూస్తేనేమో పెద్దగా ఏమి కలవట్లేదు, అంతంత మాత్రంగా ఏదో ఉద్యోగం చేస్తున్నాను, ఎప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక యోగము అది గోచారంలో ఏర్పడేటువంటిది తాత్కాలికంగా వచ్చిపోతుంది. కానీ మన జన్మజాతకంలో ఒక గొప్ప యోగం ఉంది అని అన్నప్పుడు ఆ యొక్క యోగము పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆ యోగాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఉన్నాయి అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ప్రాపర్టీ మూలంగా ధనం కలిసి వచ్చేటువంటి యోగం ఉంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ జాతకుడు ఆ జీవుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన యాక్టివిటీ చేస్తేనే అవుతుంది. కానీ ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకుంటూ ఇంకో దాంట్లో నాకు రావట్లేదంటే అవ్వదు. ఎలా అంటే చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీలో పలానా వైటమిన్ తగ్గింది అని చెప్పారు డాక్టర్ గారు. విటమిన్ సి అనో విటమిన్ డి అనో B12 అనో సంథింగ్ తగ్గింది. అప్పుడు మనిషి ఏమవుతాడు, అతని యొక్క తత్వం
అతని శారీరకంగా మానసికంగా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటాడు, అంటే హెల్త్ బాగోకపోవడం వల్ల అవి సపోర్ట్ చేయకపోవడం. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎగ్జాక్ట్లీగా B12 పెంచేటువంటి ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్ తీసుకుంటాం. అప్పుడు ఎగ్జాక్ట్లీగా అది పెరిగినందుకు కొంచెం ఎనర్జైజ్ అవుతాడు. అలాగే ఇక్కడ ఆ ప్లానెట్, ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కర్మ చేయడం మీకు ఆ యోగాన్ని ఇస్తుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇక్కడ ఏ గ్రహాలు మనకి పాపకత్తెరలో ఉన్నాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మీకు ఏదైతే మహాదశ నడుస్తుందో, అంటే ఉదాహరణకి సూర్యభగవానుడు ఓన్ హౌస్లో ఉన్నాడండి, సింహరాశిలో సూర్య మహాదశ రాబోతుంది, అద్భుతం, అది ఇది అని. కానీ సూర్యుడికి అటు ఇటు శని రాహువులు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తుంది, అది ఇవ్వలేదు రిజల్ట్. ఎలా అంటే, ఒక ట్రాఫిక్లో ఒక వాహనం కనుక స్ట్రక్ అయిపోయినప్పుడు అటు ఇటు వాహనాలు ఉన్నప్పుడు ఎలా అయితే ఇబ్బంది అవుతుందో ఆ రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒకటే విషయం, ఇక్కడ ఏంటంటే మీకు పాపగ్రహాలతో సంబంధం ఉందా, అదేవిధంగా శుభగ్రహాలతో సంబంధం ఉందా అని కూడా చూసుకోవాలి. శుభగ్రహాలతో సంబంధం ఉంటేనేమో శుభకర్తెరలో కనుక ఉన్నట్లయితే మీకు రాబోయే మహాదశ కానివ్వండి, మీకు ఉండేటువంటి ఎటువంటి నీచభంగ రాజయోగం కానివ్వండి, విపరీత రాజయోగం కానివ్వండి, అది మీకు ఒక గోల్డెన్ పీరియడ్గా పరిగణింపబడుతుంది ఆస్ట్రాలజీలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనకి ఏదైనా ఒక యోగం యోగించట్లేదన్నా, లేనట్లయితే దాని పోర్ట్ఫోలియోస్ అంటారు. అంటే ఒక గ్రహం ఒక దగ్గర ఉన్నప్పుడు అది ఉండే నక్షత్రము, అది ఉండేటువంటి షోడశ చక్రాల్లో అది ఉండేటువంటి స్థితిని బట్టి దాని యొక్క ఫలితాలని అది ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా ఇచ్చేటప్పుడు దాని పోర్ట్ఫోలియో కనుక ఒకటి ఉండి మనం ఒకటి ప్రయత్నం చేసేటప్పుడు అది పని చెయ్యదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎటువంటి గ్రహస్థితి ఉన్నా, కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏమిటోనండి జాతకం అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, లలితా సహస్రనామాలలో మీ జన్మజాతకంలో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి తగ్గటువంటి నామాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు, అప్పుడు ఏంటి, ఉద్యోగం అసలు ఎక్కడ ఉంది మీకు, విదేశాల్లో ఉందా, వేరే రాష్ట్రానికి వెళ్తే ఉందా, ఇంట్లోని కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా, లేనట్లయితే అంటే రెండు ఉద్యోగాలు, చిన్న చిన్న జాబ్స్ 2 చేసే ఉంటాయి, అలా ఉందా, లేకపోతే అసలు ఉద్యోగమే యోగమే లేకుండా వ్యాపార యోగం ఉందా. ఫస్ట్ ఇది మీరు ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ఏ గ్రహమైతే మనకు సపోర్ట్ చేయాలో ఆ గ్రహ సంబంధించిన అధిష్టాన దేవతను ఆరాధించడము, ఏ ప్లానెట్ మూలంగా, అంటే ఇక్కడ ఏంటంటే గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన కర్మ గ్రహ రూపంలో ఒక సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వడము, ఆ గ్రహ సంబంధించినటువంటి హోమం చేసుకోవడము లేదా తర్పణం చేయడము, ఆ రకంగా చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా 100కి 100% మీరు ఏదైతే లైఫ్లో ఒక గోల్ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా తీరుతుంది. దీంతోపాటు ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. ధనపరమైన ఇబ్బంది ఎక్కువగా ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. లేదు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యం బాగుండట్లేదు, అలాంటప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఈ రకంగా ఒక్క నామం అని కాదండి, లలితా సహస్రనామాల్లో మనకి 1000 నామాలు, సహస్రం అంటే 1000 అనంతం అని. అంటే అమ్మవారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అనేక రూపాలలో ఉన్నటువంటిది అమ్మవారు. ఆ అనేక రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారిని, ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం గుర్తిస్తూ తత్సంబంధించినటువంటి ఆరాధన భక్తి శ్రద్ధలతో ధర్మబద్ధంగా ఉంటూ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది.